రైట్ మాజీ సీఎం కేసీఆర్ కార్ల కొనుగోలుపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇదే అంశం గురించి వివరించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్, అదే విధంగా విజయవాడ నుంచి మా ప్రతినిధి సత్య ఇద్దరు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్దాం. సిద్ధార్థ్, నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 22 ల్యాండ్ క్రూజర్ కొనుగోలు చేసి దాచిపెట్టారు. ఒక్కొక్కటి 3 కోట్లు ఉంది. అదే బుల్లెట్ ప్రూఫ్ అయితే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. సో ఇప్పుడు కారు డెలివరీకి సిద్ధమైన పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ప్రస్తుత సర్కార్ ఏం చేస్తుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ శంకరి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి వాళ్ళ చాలా సింప్లిసిటీగా ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే దుబారా ఖర్చు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని మొదటి నుంచి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం రాకంటే ముందు కూడా ఎన్నికల సమయంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆడంబరాలకు పోము, అనవసరపు ఖర్చులు చేయమని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. దాంతోపాటుగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో అనవసరంగా దుబారా ఖర్చు ఎక్కువగా చేసింది. ఈ దుబారాను కంట్రోల్ చేస్తే తాము అనుకున్నటువంటి 6 గ్యారంటీలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయొచ్చని మొదటి నుంచి ఆర్గ్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూజర్లను కొనుగోలు చేసింది. ఒక్కొక్క దానికి 3 కోట్లు ఉంటుంది. ఇక బుల్లెట్ ప్రూఫ్కు సంబంధించినటువంటి మెకానిజాన్ని చేస్తే ఒక్కొక్కటి 4 కోట్లు ఉంటుంది. కాబట్టి ఇదంతా విజయవాడలో ఏపీలో దాన్ని కార్లను కొనుగోలు సిద్ధం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తే దాన్ని వాడుకోవడానికి సిద్ధమైనట్టు కూడా నిన్న ఒక కామెంట్ చేశాడు. అదొక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరికీ తెలియకుండా అతి తక్కువ అంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఈ విషయాన్ని ఉంచడాన్ని తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక 22 ల్యాండ్ క్రూజర్లు కొత్త ప్రభుత్వం వాడుతుందా లేదా అనేది ఒక తేలాల్సినటువంటి అంశం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను కొత్త కాన్వాయ్ని కూడా కొనట్లేదు, ఉన్నటువంటి కాన్వాయ్కి చిన్న చిన్న రిపేర్లు చేసి వాడుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడు. ఇక దాంతోపాటుగా ఈ సీఎం తనకు సంబంధించినటువంటి అధికారంగా నివాసమైనటువంటి క్యాంప్ ఆఫీస్ విషయంలో కూడా వాళ్ళు ప్రజాభవన్ని ప్రజల అవసరాల కోసమే వాడతామని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండాలనే అంశానికి సంబంధించి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో చాలా తక్కువ ఖర్చుతోని రేకుల షెడ్డు లాంటి నిర్మాణాన్ని చేస్తే సరిపోతుంది, నేను దాన్ని యూజ్ చేసుకుంటానని చెప్పారు. అంటే ఇవన్నిటినీ బేరీజు వేసుకుంటే వచ్చినటువంటి ప్రభుత్వం ఆడంబరాలకు కానీ ఎక్కువగా ఖర్చు చేయడానికి కానీ సాహసం చేయలేకపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి సందర్భంలో తాను మిస్యూజ్ చేయొద్దు, అనవసరపు ఖర్చు చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. అందులో 4 సార్లు పార్టీకి సంబంధించినటువంటి విషయం, మొన్న మోడీని కలిసినటువంటి విషయం. సో 5 సార్లు అధికారికంగా వెళ్ళినా ప్రతిసారి స్పెషల్ ఫ్లైట్ను వినియోగించకుండా సాధారణ ఫ్లైట్లోనే ఆయన వెళ్తున్నాడు. ఇక మొన్న ఒక్కరోజు మోడీని కలిసినటువంటి సందర్భంలో మాత్రమే స్పెషల్ ఫ్లైట్ను వినియోగించుకున్నాడు. ఆ స్పెషల్ ఫ్లైట్ కూడా పార్టీ డబ్బులను వినియోగించుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఖర్చు చేయలేదు. సో మొత్తానికైతే ఒక సింప్లిసిటీ ప్రభుత్వంగా ఉండాలి. దాంతోపాటు మంత్రులందరూ సాధారణంగా ఉండాలి, హైఫైలకు పోవద్దు, ఆడంబరాలు చేయవద్దు, ప్రజలకు అనుగుణంగా అంటే ప్రజలతో మమేకమై ఉండాలంటే ప్రజల్లాగానే ఉండాలి, సింపుల్గా ఉండాలని మొదటి నుంచి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇదే విషయాన్ని మంత్రులకు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక సింపుల్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటే ప్రజలతోని మమేకమై ఉండాలి, ప్రజల్లాగానే ఉండాలి. అలాంటప్పుడే ప్రజలకి ప్రభుత్వానికి ఒక యాక్సెసిబిలిటీ ఉంటుంది అనే విషయాన్ని పదే చెప్తున్నారు. దీంట్లో భాగంగానే దుబారా ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించట్లేదు. ఏది ఖర్చు పెట్టాలన్నా 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలను కూడా విడుదల చేశారు. గత ప్రభుత్వం ఎన్ని దుబారా ఖర్చు చేసింది, ఎన్ని ఆడంబరాలు చేసింది, ఎంత మిస్యూజ్ చేసింది అని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు అసెంబ్లీ వేదికగా. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంతే సింప్లిసిటీగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది. రేవంత్ రెడ్డి తన లైఫ్ స్టైల్లో కూడా
చాలా సింపుల్గా ఉంటున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కొన్ని సెటర్లు కూడా వస్తున్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గానే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా లేడు, సాధారణంగానే ఉన్నాడు, ఆయన హడావిడి కానీ ఆయన మిగతా వాళ్ళతో మాట్లాడడం కానీ ఇంకా ఆయన పిసిసి చీఫ్గానే ఉన్నట్టు భావిస్తున్నాడని కూడా కొన్ని సెటర్లు వస్తున్నాయి. దీనిపై స్పందించినటువంటి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ల సందర్భంగా నేను అట్లా ఉంటున్నానని కొంతమంది సెటర్లు వేసినా అది నాకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేనేం మారలేదు అనే విషయాన్ని ఆయన ధృవీకరిస్తున్నారు. ఇక దాంతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా చాలా సింపుల్గా మామూలుగా కాన్వాయ్ ఆయనది లోపలికి వచ్చిన తర్వాత మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఒక ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేస్తారు. ఆ వెహికల్లో కేవలం ముఖ్యమంత్రి మాత్రమే తిరుగుతారు, అందరికీ అభివాదం చేస్తారు. కానీ ఆ సందర్భంలో కూడా రేవంత్ పక్కకుండి కేవలం సోనియా గాంధీనే ఫ్రంట్ లైన్లో ఉండేటట్టు చేశాడు. ఒక రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి ఇన్ని రోజులు గౌరవం దక్కలేదు, ఆమెను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నాను, నేను చాలా సింపుల్గా ఉంటానని మొదటి రోజే ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో ఈ 5 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చాలా సింపుల్ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తారు, ఆడంబరాలకు వెళ్ళరు. ముఖ్యంగా ఈ డబ్బులు వినియోగం చేసేటువంటి విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏది ఖర్చు పెట్టినా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, తమ కోసం కానీ తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల కోసం ఎక్కువగా ఖర్చు చేయొద్దని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విధంగానే ఒక పారదర్శకమైన అదేవిధంగా ఒక పైనీర్షిప్గా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. మంత్రులకు కూడా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది.